ఏంది ముసలోడురా? అబ్బో మొక్కుతున్నాడా? ఏం తింటారు నువ్వు? ఆయన అడిగేస్తున్నామన్నాడు రాబియా. తిండంటా తిండి తినవా గతకవా? అబ్బా భలే వందవా నీ గొంతు మాస్టర్గా. సరేలే చెప్తున్నా చూడు. ఫ్రైడ్ రైస్ నేను చెప్పినట్టు చెప్పించుకో, ఏపిచ్చు దాన్ని. ఫ్రైడ్ రైసు నూడిల్స్ మిక్సింగ్ చేపించి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి ఉప్పు కారం బాగా దట్టించి రోస్ట్ చేసి ఆమె దగ్గర పైన ఎర్రగడ్డలు ఉండాలా, లేకపోతే మనకి ఎక్కదు. ఓ రామయ్య, ఫ్రైడ్ రైసులు ఇక్కడ ఆడుంటాయి రయ్యా, పదాలు కూడా బాగా డిఫరెంట్ ఉన్నాయా. సరేలే ఆయన అడిగి వస్తున్నా ఉండు. ఓ ఎర్రగడ్డలు మాత్రం మర్చిపో, బగలు తెంగేస్తా. తెస్తాలో ఉండో పూగా చెప్పినావా? నువ్వు చెప్పిపోతున్నావా? గోసి బగలు తెంగేస్తా. సరేలే రబ్బా. ముసలాన్ని బిత్తరు దింగించాను మాడ. సరేలే ఏం చూస్తాను రా, నేను చెప్పినట్టు కొట్టించుకోండి. ఫ్రైడ్ రైస్ మిక్సింగ్ నేను చెప్పిన లిస్ట్ అదే లిస్టు బాగా గుర్తుంచుకోండి. ఏందన్నమాట వీళ్ళు ఎందుకు దేనికొచ్చారు అర్థం కాల. ముందు కారణం తెలుసుకొని అప్పుడు ఇయ్యాలి వీళ్ళకి తడి. అప్పుడు దాకా మనం ఏం చేయకూడదు, గమ్ము ఉండాలా, వేసినామాట లాగా ఉండాలా. ఓ అన్న ఈడేందో అడుగుతున్నాడు అన్న, ఫ్రైడ్ రైస్ అంట ఏందన్నా మాటలేదా? నువ్వు రా అన్న, వాడు ఏందో దెంగలు పెట్టేస్తున్నాడు చప్పుగానా. దెంగలు పెడుతున్నాడు ఉండరా నా కొడుకు, నేనే కరెక్ట్ ఉండరా, నేను వస్తాను ఉండరా. వాడికి అట్ట కాదా నా అమ్మాట కర్రా, వాడికి సగం పోయింది కాబట్టి సరిపోయింది. నా మొత్తం దింపుతారు ఈసారి వాడికి. ఏంద్రా మా ఓడిన దగ్గర వచ్చేలేకపోయాము, తిట్టినావంటోడ్నా? వాడు ఏదో తినేదానికి అడిగితే నువ్వేమో దెంగలు పెట్టి పంపించిన వాటిని, ఏదో ఫైట్ గిట్ అన్నావు వాటినా. ఓ నేనేం అడిగాను, ఫైట్ వేసి తెమ్మని చెప్పాను అంతేనా? వాడికి అది కూడా తెలియదు. వాడికే నా అమ్మాట తాడి చెట్టు దిగినట్టు ఎదుగున్నాడు సన్నగా. నా అన్నమాట ఆ గోసుడు ఎట్టుందా నా అన్నమాట. నీ గోసులు చూస్తే నవ్వు వచ్చిపోతే అవుతున్నాక. భలే 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 తమ్మాసుకున్నారు మీరా. సో నన్ను అసలు దేనికి దెంకొచ్చారా చెప్పండి వా నాయన, తలకాయ నొప్పి జాగ్రత్త. అవ్యా మా గోసుల గురించి మా విధానాల గురించి నువ్వు తప్పుగా మాట్లాడబాక. మా చరిత్ర నీకు తెలియదు ఇంకా. చెప్తున్నా చూడు, మేము ఈ గ్రహంలో మాకు అందరికి పెళ్ళిళ్ళు అయ్యి ఉన్నాయి. మేము ఒక జాతికి సంబంధించిన వాళ్ళవి. మాకు ఏందంటే మాకు 6 నెలలకు ఒకసారి లేస్తుంది. దానివల్ల మా భార్యలకి పవర్ సాలేదని వాళ్ళు నెలకు ఒకసారి అలిగెళ్ళిపోయేది ఇంటికి. ఇలా దానికోసం మేము అందరం దెప్పం నేర్చుకొని మొగతానం మాకు కలిగించేలాగా ఒక మెరుపుని మేము తయారు చేసాం. ఆ మెరుపు మా మీద పడేలాగా మేము మంత్రాలు చదువుతుంటే ఆ మెరుపు వచ్చి నీ మీద పడిపోయింది. అంటే ఒక ప్రపంచానికి సరిపోయేటంత మొగతానం మెరుపు నీ ఒక్కడి మీద పడిపోయింది. అది సంగతి. ఇప్పుడు నిన్ను కట్టి తెంగి ఆ మెరుపుని మేము లాక్కోవాలి. ఇప్పుడు ఎట్లా లాక్కోవాలి దాన్ని నైట్గా చేస్తాం మేము, అర్థమైంది ఇప్పుడైనా? ఒరే చిన్న కథ గదిరిదా, అది కాదంటారు 24 గంటల కింద లేచిపోయింది నాకా. నా మాట ఎంతమంది తట్టినా కానీ నా పడేది లేదా, పునుకునేది లేదా పావా. చిన్న కథ గదిరిదా. ఒరే వీళ్ళేంద్ర నాయన వైర్లన్నీ నాకు కనెక్షన్ ఇచ్చి అందరు పుత్తులు పెట్టేసుకున్నారు ఆ వైర్లో. నా మడ్డ మళ్ళీ ఆ మెరుపు నా మీద పడితే నేను ఆడ తట్టుకోగలుగుతుంటారు నాయన. బా ఏంద్రా తలకాయ నొప్పి నాక. ఉరి మళ్ళీ పడుతుంది మెరుపా మధ్యంగా. ఉరి ఇంకో మెరుపు పడుతుందిరా. ఉరి ఎడబెట్టాడా? ఉరి ఏంది ఇది? ఓ ఏందవా ఇంకో మెరుపు పడిపోయింది వాడి మీద, ఏం అర్థం కావట్లేదా? మిషన్ అట్టు పోయింది ఏంది అసలు, ఏం అర్థం కాలేదా? ఏమంటారా ముసులు నా మాటలారా? నాకున్నే పవర్ చాలక మళ్ళీ ఇంకో పవర్ నాకు యాడ్ చేశారు కదా మీరా. నా అదృష్టం అది. రాండ్ర చూసుకున్నావా? అత్తే నా అమ్మ గాల్లో స్లో మోషన్ పోతారు నా కొడకలారా. రాండి ఇంకా ఎవరు బైక్ రండి. యాంగ్రెడ్ గమ్ముకున్న ముసలి పట్టింటాడు రా నా మాడు. చిన్న కథ కదా మనతో. మామూలుగానే నాకు పవర్ సాలదు, ఇంకో పవర్ యాడ్ అయింది. అందరూ రా ఈనంటే కాదు, మ్యాజిక్ రింగ్ తో కూడా రండి రండ్రా. పోయినసారి కదా ఈసారి రారన్నమాట మ్యాజిక్ రింగ్ వేసుకొని నీకుంది నా చేతిలో. నువ్వు ఎయిరా మ్యాజిక్ రింగ్ నీకుంది నా చేతిలో నా అన్నమాట. రారా ఇంకా రాలేదు నువ్వు రారా అన్నమాట. మ్యాజిక్ రింగ్ ఇంకెవరు వేసేది మ్యాజిక్ రింగా? మరి ఈ నేల మీద కాదురా, గాలి మీద కొట్టాలరా, తెలుగుగా కొట్టాలరా. నేను ఎగురుతున్నా చూడరా. ఎదురు మధ్యలో తేలకొతున్నా అన్నమాట. చూసుకున్నా రింగ్ నువ్వా? రింగ్ ఏనిస్తాను నేనా? రింగ్ ఏనిస్తానంట నేనా? నా మాట గోతులు ఎగిరిపోవాలి నా కొడకలారు నీకు. నా మాట
ఆ పుణ్య పవర్ చాలక మళ్ళీ మీరు ఇంకో పవర్ మెరుపు నా మీద దెంగారు మీరా. అసలు ఇంక ఈ పావుకి పునుకోద్ది ఇది. నా అమ్మట నాన్ స్టాప్ ఒక అర్ధ గంట కొట్టేస్తారు మిమ్మల్ని ఇప్పుడా. మళ్ళీ ఆ మెరుపు ఇతని మీద పడిందా? అంటే 2 మెరుపులు ఇతని కాడున్నాయి. ఇతను ఒక మెరుపుకే భూగ్రహాన్ని గడగడలాడించాడంటే అమ్మోడి ముల్లోకలు ఆడిస్తాడు. నా కొడకలరా, ముసలి నా మాట్లాడారా మీరు ఎంత మీరు నాకు రా. నా రింగ్ వేస్తున్నాడు, రింగు నా మొట్లో రింగు పడతాయి పూగు అంత సీన్ లేడా. బా ఏమాత్రం నా భలే కలిసి వస్తున్నామ్మా నాకా. ఏంద్ర నాయన 2 మెరుపులు నా మీద పడ్డం ఏంద్ర నాయన. చిన్న కథ కదిరి నా మాట కూడా అట్నేనా. నా మాట ఏడొచ్చిన మెరుపులు నా మాట నా భూగ్రహం కనిపించుంటే నా మాట అంత మెరుపులు కదంటయ్యా. రానరా ముసలు నా కొడకలరా, పడి నా అమ్మ గుహలోకి నన్ను మళ్ళీ తిరిగి పంపించాలి నా మాట. మీరు లేకుంటే మీకు బగలు తెంగేస్తా. పండ్రా పండ్రా. నన్ను ఎవడు ఆపేదా నా మాట కూడా. ఏమన్నా కానీ తట్టాడు తెంగేస్తా. ఫ్లాష్ మ్యాన్ కూడా అడ్డం లేడు నాకు ఇప్పుడు. ఒరే పవర్ మేనా, మొన్నటి నుంచి ఫ్లాష్ మ్యాన్ ఆపడ్డం లేదు. నువ్వు కానీ చంపేసావో ఏందో నీ అర్థం కావట్లేదే. ఓ నేను ఎవరు చంపేది వా నాయన ఓడినా నా మాట. ఓడినా అమ్మ కొడితే నా మాట నీ ఇంగ్లీష్ పవర్ కూడా చాలా నాకు. నా మాట సన్నగా అయిపోయాను నేను. వాడు కొట్టి కొడుగా నేనేం చేయలేవాడిని. వరే నాయన మన గ్రామంలో కూడా వచ్చాడు ముసలి నా మాట. ఓడి నమ్మలు డేంజర్గా ఉన్నాడు. ఓడి నా పుత్తులో పొల పెట్టేవాడికి ఫ్లాష్ మ్యాన్ కొడుకు దెంకపెట్టి ఒక రింగ్ వేసాడు. దాంట్లో దెంక వెళ్ళిపోయాడిని. ఒరే ఇది భలే ఉంది కదరా. ఫ్లాష్ మ్యానే డేంజర్గా ఉంటే ఓడిని దెంగేవాడు కూడా ఉన్నాడా. చిన్న కథ కదా ఇదా. ఒరి ఏంది అది పైన మెరుపు? ఒరి అమ్మాన్ పడవా ఏంది ఆకాశంలో ఇంతలు జరుగుతున్నాయా? అయ్యా ఈ ఇంతలన్నీ ఆ ఫ్లాష్ మ్యాన్ కొన్ని దెంకపోయిన కంచె జరుగుతున్నాయి. నాకు తెలిసి వాడికి సాగు తీసుంటారు వెనక తొత్త తీర్చిపోతే ఏముంటారు వాడికి ఆ గ్రహంలో. అమ్మా బలి మితిమీరుడు అమ్మాయిడా. అబ్బా రే ఏం తింటున్నారా మీరు? పంది గురువు తెంగుతున్నారా రే. అబ్బయా నువ్వు ఇట్లా లాగుతుంటే భలే ఉందిరా మాకు సమ్మగా ఉయ్యాలు ఊపినట్ట. అబ్బయా నువ్వు ఇట్లా లాగుతుంటే భలే ఉందిరా మాకు సమ్మగా ఉయ్యాలు ఊపినట్ట. నా కొడకలరా మీకు ఉయ్యాలు ఊపినట్టు ఉంటుందంటరా. లాక్తారా మాట్లాడి మూల కప్పులు నా కొడక మూసిన మాటలరా. లాగుతుంటే మీకు సమ్మం ఉందంటారా మీకా? ఇప్పుడు ఎవడు కాపాడతాడు మిమ్మల్ని? ఏరా ఎరుపుకు నా మాట అనుకుంటున్నారు కదా మీరా. చెప్పండిలే నిజం చెప్పండి. ఓ రాబోయా ఇదేమన్నా పద్ధతిగా ఉందంటరా. వయసులో పెద్దోళ్ళు మమ్మల్ని వాటిని లాక్కొస్తే ఏమన్నా బాగుందంటరా. అబ్బా వీళ్ళు పెద్ద అయినా నా మాట. మీరు చేసే పనులు మళ్ళా మీరు పెద్దోళ్ళు. మీకేమన్నా మాట తెలుసా? ఆ ప్రొఫెసర్ కూడా నా మాట పుత్తులో కర్ర పెట్టి లేపుకుని మరి వచ్చాడు నన్ను. ఎంత దూరం తెంకొచ్చాడా. నాకెంత నేను పుట్టదు ముడ్డంతా నా మాట. మంట దింగింది ఇప్పుడు కూడా తగ్గరా నాకు ఆ మంట నా మాట. ఏ మాత్రం నవ్వు వస్తుంది రాక. 2 మెరుపులు నా మీద పడ్డం ఏందని. చిన్న నువ్వు కాదు ఇదా. ఒరే నాయన నువ్వు కట్లిప్పురా నాయన. తలకిందులుగా ఉండలేకపోతున్నావు. ఆ బెలకాయలు పైన పడిపోతున్నాయి, మీలు పడిపోతున్నాయా. లేపరా నువ్వా. ఒరే చిన్న బెలకాయ అంట నా మాట. ఆ ముసులు అటకాయలకి ఏమైనా పర్లేదులే కానీ అయ్యా ఇప్పుడు ఉండి ఇప్పుడు ఏం సాధిస్తాను మీరా. నా మాట నా మాట మీ నలుగురు లాగలేక నా మాట దొడ్డుకు వస్తున్నట్టున్నారా. ముఖ్య నమ్మ నేను దొడ్డుకు పోస్తా కానీ ఈ లోపల నా మాట నన్ను భూగ్రహాన్ని పంపించే మార్గం ఎత్తుకోండి. లేకుంటే నా మాట ఒక్కోడు పిత్రుడు నరాలు సాగదీస్తాను ఆ మాట. ఎవరో ముసలు నా మాట్లారు ఏందో ప్లాన్ చేస్తున్నట్టున్నారా. ఏం మళ్ళీ ఇంకో మెరుపు కానీ తయారు చేసి నా మీద కానీ దేగతరేమే. ఈ 2 మెరుపులకైనా మాట కింద అట్నే నా పావు గట్టిగా ఉంది నా మాట కూడా. భలే కత్తలరా మీయా. ఆ నీళ్ళు లీకపోవడం ఏంద్ర నాయన భలే తమాసా. మా గ్రహంలో అయితే అసలు లేని వాళ్ళని ఏమంటారు తెలుసా? పిత్త ఆడుకోవాలంటారు. తట్టి దింగేస్తాం మేము వాళ్ళని సోపుగా భూగ్రహంలో. అవ్యా పెద్దోళ్ళు నాయన మేము కొంచెం మర్యాద ఇరా మాక. పుత్తోళ్ళు గిత్తోళ్ళు అనబాకరా మమ్మల్ని. భలే బాధగా ఉంటది మాక. బా నా గుండె పెద్దోళ్ళు ఇలా. ఊరా నా మాట నన్ను ధ్యాంకొచ్చారు మీరే. ధ్యాంకొచ్చి ఏమన్నా మర్యాద చేశారు మీరన్నా. కట్టి దింగేయో కట్టి దింగి కింద మోకాల మీద కూర్చోబెట్టారమ్మా. నా కొడకలు మీరు కూడా మోకాలు వేయాలి ఇప్పుడు. లేకుండా నా ఇప్పుడు తడతా మమ్మల్ని మళ్ళా గోతులు చినిగిపోతాయి. బెలకాయలు కూడా ఆపడతాయి జనాలకి. కానీ మోకాలు ఏంటి? ఒరే అభ్యా మాకు మోకాళ్ళు వంగురా నాయన. అర్థం చేసుకోరా నువ్వా. ఏందా మోకాలు వంగటా నీకా? నేను ఏమన్నప్పుడు వేయాలంతే. వంగినా వంగకపోయినా వేయాలి. మోకాళ్ళు లేకుంటే కథ ఏ రాకుంటది.
ఏంటి గమ్ముగా. ఓరా అభయ మాకు మోకాళ్ళు ఒంగోరా అర్థం చేసుకోరా నువ్వా. సరే నీకోసం వేస్తాంలే, మోకాళ్ళు వేయలేం కానీ దుడ్డు కూర్చుంటే అటు కూర్చుంటారా, అటు కూర్చుంటావురా నీకోసమా. కానీ రా పిల్లరా కూర్చోండి, ఏం చేస్తావా. ఒరే ఒరే ఇది కూర్చోవడం ఇదా. ఒరే లేని రాయన ఏందట్టు కూర్చోనరా మీరా. ఓరే అభయ మా గ్రహం ఎట్టే కూర్చుంటారా దొడ్డిక్కా ఏంద్రీడా. ఒరే హత్ మడ్డినా మాటలు రీలా చే. ఒరే ఒరే ప్రొఫెసరా నువ్వు రా తొందరగా, నా లేట్ అయిపోతుంది, రింగ్ ఎద్దురా. నేను దెంగల గబానా భూగ్రహానికి మళ్ళా మాట పవర్ మ్యాన్ కూడా వితిమీరి పోంటాడు. ఇప్పుడు రావణ తొత్తర తెరవడికి రారా నువ్వు గబానా రింగిరా. ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి కడుపును తీర్చుకుంటూ మళ్ళీ పుడతావురా, మళ్ళీ పుడతావురా భైరవా, భైరవా.